ఒకే ఫ్లైట్ నంబర్తో 2 ఎయిర్ప్లేన్స్ ఒకేసారి ఒకే ఎయిర్ స్పేస్లోకి వస్తే ఏం జరుగుతుంది? ఫీనిక్స్లో నిజంగానే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఒకటి షికాగో నుంచి ఫీనిక్స్కి వస్తోంది, మరొకటి ఫీనిక్స్ నుంచి షికాగోకి వెళ్తోంది. కానీ రెండింటి ఫ్లైట్ నంబర్ మాత్రం అమెరికన్ 2482. వెదర్ డిలే వల్ల షికాగో ఫ్లైట్ ఆలస్యమైంది. మీన్వైల్ ఫీనిక్స్ నుంచి షెడ్యూల్ ఫ్లైట్ కోసం మరో ఎయిర్ప్లేన్ బయలుదేరింది. దీంతో అన్యూజువల్ ఓవర్లాప్ జరిగింది. కంట్రోలర్ వెంటనే సిచ్యువేషన్ గుర్తించి అమెరికన్ 2482 అరైవల్, అమెరికన్ 2482 డిపార్చర్ అంటూ రెండింటినీ వేరు చేసి సేఫ్ సెపరేషన్ మెయింటైన్ చేశాడు. 25 ఏళ్లుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో పనిచేస్తున్న ఈ కంట్రోలర్ తన కెరియర్లో ఇలాంటి సేమ్ కాల్ సైన్ సిచ్యువేషన్ చూడలేదని చెప్పాడు. ఈ ఇన్సిడెంట్లో యాక్సిడెంట్ జరగలేదు, కానీ ఒక చిన్న ఐడెంటిఫికేషన్ ఎర్రర్ ఎంత పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేయగలదో ఇది చూపించింది. ఏవియేషన్లో కమ్యూనికేషనే ఒక పవర్ఫుల్ సేఫ్టీ లేయర్. 2 ప్లేన్స్ ఒకే ఫ్లైట్ నంబర్, కానీ ఏటీసీ కమ్యూనికేషన్ వల్ల ప్రమాదం తప్పింది. ఇలాంటి ఏవియేషన్ ఫ్యాక్ట్స్ కోసం నెహాన్ నోసే